మల్లన్న మంచితనం. వల్లభరాయపాలెంలో మల్లన్న అనే ఒక పేద రైతుండేవాడు. రెల్లుగడ్డితో కప్పిన ఒక చిన్న పూరిపాక, ఎకరంన్నర పొలం అతడి జీవనాధారం. పగలనక రాత్రనక పొలంలో కష్టించి పనిచేసి దానిమీద వచ్చే ఆదాయంతో కాలం గడుపుతుండేవాడు. మల్లన్న చాలా నెమ్మదస్తుడు, కల్లా కపటం ఎరుగనివాడు. ఎవరినా కోపం కొద్దీ గాని మూర్ఖత్వం వల్ల గాని అతణ్ణి "నువ్వు వెర్రిబాగులవాడివి, ఏదీ చేతకాని చెవటవి" అని తిట్టినా అతను నవ్వి "అవును, మీరు చాలా తెలివైన వాళ్ళు, అలాగే అనుకోండి" అని జవాబిచ్చేవాడు. అతను పసితనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఒక అనాథ బాలుణ్ణి చేరదీసి ఎంతో ప్రేమగా పెంచసాగాడు. వాడికిప్పుడు 4 ఏళ్ల వయస్సు. ఆ ఊళ్ళో అందరూ వాణ్ణి మల్లన్న కొడుకు అనేవాళ్ళు. వాడు మల్లన్నకు పంచ ప్రాణాలైతే పొలం 6వ ప్రాణం. ఆ ఏడాది పంట పొలాలన్నీ బాగున్నాయి. ఊళ్ళోని అందరి పొలాలతో పాటు మల్లన్న పొలం కూడా విరగ పండింది. ధాన్యం అమ్మితే లోగడ కన్నా రెట్టింపు డబ్బు వస్తుంది. ఆ కారణం చేత మల్లన్న పొలం పంట మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. గత 2 ఏళ్లుగా వానాకాలంలో పాక మీద కప్పిన రెల్లుగడ్డిలో నుంచి నీరు కారుతున్నది. పాకకు రెల్లు బదులు పెంకులు కప్పించాలి. కాడెడ్లు ముసలివైపోయాయి. మంచి జత కొనాలి. కొడుక్కు కనీసం 3-4 మంచి దుస్తులు కుట్టించాలి. మల్లన్న ఇలా ఆలోచించసాగాడు. అయితే పంట ఒక వారం రోజుల్లో కోతకు వస్తుందనగా ఒక పెద్ద అవాంతరం వచ్చిపడింది. ఉన్నట్టుండి ఒక సాయంకాలం వేళ ఉరుములు మెరుపులు లేకుండా ఆకాశంలో కారుమబ్బులు కమ్మి క్షణాల్లో ఉధృతంగా తుఫాను గాలులు ప్రారంభమై రాత్రి తెల్లవార్లు కుండపోతగా ఒకటే వాన. ఆ జల ప్రళయానికి ఊరి పక్కన ఉన్న నదికి గండిపడి ఉరకలు పరుగులతో వరద నీరు పొంగసాగింది. దానితో కోతకు సిద్ధంగా ఉన్న ఊరి పంట పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి. జమీందారుగారి 500 ఎకరాల పంట పొలం నదికి దాపుల ఉండడంతో సర్వనాశనమైపోయింది. ఇది చూసి మల్లన్న కుప్పకూలిపోయాడు. అయితే క్షణాల మీద తెప్పరిల్లి ఏనాడు ఎరగని కోపంతో రౌద్రంగా "ఏడాదంతా కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి దక్కకుండా చేస్తాడా ఆ దేవుడు" అంటూ చేతికర్ర పట్టుకొని ఆవేశంతో ఊగిపోతూ ఊరి చివరకొచ్చాడు. నిన్నటిదాకా పచ్చగా బంగారు కంకులతో కళకళలాడిన పంట చేలన్నీ నామరూపాలు లేకుండా ఎర్రని బురద నీటితో మునిగిపోయాయి. మల్లన్న చెమటోడిచి పండించిన పొలంలోకి కూడా ఎర్రని బురద నీళ్లు పొంగుతూ వస్తున్నాయి. అది చూసి మల్లన్న గుండె భగ్గుమన్నది. అతడు పొలంగట్టు మీద నిలబడి తన పంట పొలాన్ని కబళిస్తున్న ఎర్రని బురద నీళ్లకేసి చూస్తూ ఆవేశంగా "ఇదిగో, నాకు కోపం వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆగు, నా పంట పొలాన్ని పాడు చేయకు" అంటూ అరచి చేతికర్రను అటూ ఇటూ ఆడించాడు. అంతే, పరవళ్ళు తొక్కుతూ మల్లన్న పంట పొలాన్ని ముంచుతున్న ఎర్రని వరద నీరు చిత్రంగా ఆగిపోయింది. అంతకుముందు పొలంలో నిండిన నీరంతా కెరటాలు కెరటాలుగా కొద్దిసేపట్లో వెనక్కు తిరిగిపోయింది. పొలంలోని ఒక్క వరిమొక్క కూడా నేలబడకుండా ఎప్పటిలా బంగారు కాంతులీనే నిండు కంకులతో కళకళలాడసాగింది. అది చూస్తూనే మల్లన్న ఎంతో శాంతంగా "అద్ది, నా మాట అలా వినాలి, అప్పుడు నాకు కోపమంటూ రాదు" అని అన్నాడు. కొద్దిసేపట్లోనే ఈ జరిగింది ఊరు వాడ గుప్పుమని క్రమంగా పొరుగు గ్రామాలకు వ్యాపించింది. మల్లన్నని అతడి పంట పొలాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా రాసాగారు. మల్లన్న దగ్గర ఏవో మహిమలున్నాయని అందరూ అనుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇంకొక విచిత్రం జరిగింది. మల్లన్న 4 ఏళ్ల కొడుకు ఆడుకుంటూ కాలుజారి దిగుడు బావిలో పడ్డాడు. ఆ సమయంలో పొలంలో ఉన్న మల్లన్న ఈ వార్త విని పరుగు పరుగున బావి దగ్గరకు వచ్చి నిండుగా ఉన్న బావిలోకి తొంగి చూస్తూ కోపంగా "ఈ బావి దిబ్బపడిపోవాలి, నా పసిబిడ్డను బలి తీసుకుంటుందా" అని అన్నాడు. ఆ మరుక్షణం బావి ఇసుక మేట వేసినట్టు దిబ్బైపోయింది. నీళ్లలో మునుగుతూ తేలుతూ ఉక్కిరిబిక్కిరవుతున్న పసివాడు ఇసుకలో ఆడుకుంటున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో మల్లన్న కాళ్ళు చుట్టుకున్నాడు. బావి చుట్టూ గుమికూడిన జనం ఈ అద్భుతాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. మల్లన్న నిజంగానే మహిమలు కలవాడనే భావం వాళ్లలో దృఢపడిపోయింది. ఈసారి జనం తీర్థయాత్రికుల్లా మల్లన్నను బావిని చూసేందుకు రాసాగారు. వాళ్ళు వట్టి చేతులతో కాక
తమ తమ శక్తికి తగినట్టు పళ్ళు పూలు కొబ్బరికాయలు తేవడం ప్రారంభించారు. మల్లన్నకు దినకృత్యాలు స్తంభించిపోయాయి. పొలం పనులు చూసుకునేందుకు కూడా అవకాశం చిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు మల్లన్న తనన్ను దేవుడంతటి వాడంటూ పొగిడేవాళ్లతో కోపంగా, మీరనేదేమిటి? ఇప్పుడు నేనున్న పూరిపాక దేవాలయమనా? అలాగే కానివ్వండి అని అన్నాడు. అంతే, మరుక్షణం పూరిపాక ఆకాశాన్నంటేంత ఎత్తుగా పెరిగి గుడి గోపురంగా మారిపోయింది. గాలి గోపురానికి ఉన్న చిరుగంటలు గణగణ మోగాయి. అక్కడ తీర్థ ప్రజల్లా గుమికూడిన జనంలో కొందరు ఇది చూసి అచ్చెరువు చెందారు. మరికొందరు హాహాకారాలు చేశారు. మల్లన్న గుడి గోపురం కేసి శాంతంగా చూస్తూ ఉండిపోయాడు. అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ వెంటనే ఓ కంఠస్వరం, మహామహులకు మంచివాళ్లకు కోపం రాదు. ఒకవేళ వస్తే ఆ కోపంలో అన్న మాటలు నిజమైపోతాయి. వినండి, మంచితనమే దేవుడు అని అన్నది. ఆ వెంటనే జనం, మల్లన్నే ఈ గుడిలో దేవుడు అంటూ కేకలు పెట్టారు. మల్లన్న 2 చేతులు ఎత్తి పెద్దగా, కానే కాదు, మంచితనమే దేవుడు, చేతనైతే ఆ దేవుణ్ణి ఈ గుడిలో ప్రతిష్ఠించండి అని అన్నాడు. గ్రామ జమీందారు ముందుకు వచ్చి మల్లన్నను కౌగిలించుకున్నాడు. ఆయన మల్లన్నను ఒక చక్కని భవనానికి తీసుకుపోయి అందులో ఉంచి గుడిని తన వశం చేసుకున్నాడు. మంచితనమనే దేవుడి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించాలన్నది ఆయన ఆలోచన. కానీ మంచితనం గురించి వినడమే గాని దాని రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల జమీందారు మంచితనమంటే ఎలా ఉంటుందో చక్కగా వివరించగల వారికి బహుమానమిస్తానని చాటింపు వేయించాడు. ఆ విధంగా మంచితనం రూపురేఖల్ని శిల్పంగా చెక్కించి గుడిలో పెట్టాలని జమీందారనుకున్నాడు. అయితే ఇలా రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఎవరూ మంచితనం గురించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ పరిస్థితుల్లో మల్లన్నకు జబ్బు చేసింది. జమీందారు అతడికి మంచి వైద్యుల చేత చికిత్స చేయించాడు. కానీ ఇక వ్యాధి నయం కాదని తెలిసాక ఆయన మల్లన్నను ఆఖరి కోరిక ఏమిటని అడిగాడు. అందుకు మల్లన్న, జరిగిన అద్భుతాలు చూసి జనం నేను దేవుణ్ణనుకుంటున్నారు. అది నిజం కాదు. ఆనాడు ఆకాశవాణి పలికినట్టు మంచితనమే దేవుడు. దాన్ని ఏదో ఒక రూపంలో దేవాలయంలో ప్రతిష్ఠించండి అని కోరాడు. మల్లన్న చనిపోయాక జమీందారు ఊరి పెద్దలు ఒకచోట చేరి మంచితనమంటే ఏమిటి, ఆకార విశేషాలెలా ఉంటాయి అన్న విషయం గురించి చాలాసేపు వితర్కించారు. చివరకు అందరూ ఏకాభిప్రాయంగా తేల్చిందేమిటంటే మల్లన్న భగవంతుడి మెప్పు పొందిన మంచివాడు, యోగ్యుడు. అతడిప్పుడెలాగో లేడు గనక అతడి రూపాన్ని శిల్పుల చేత చెక్కించి గుడిలో ప్రతిష్ఠ చేయాలని. సంవత్సరం తిరక్కుండానే మల్లన్న విగ్రహం తయారైంది. ఆ విగ్రహం చూసిన వాళ్లకు దేవుడు మంచివాళ్లలోనే ఉంటాడు, మంచితనమంటే అచ్చం మల్లన్నలాగే ఉంటుందనిపించింది. ఆ విధంగా పూరిపాక స్థానంలో వెలిసిన గుడిలో మంచితనమనే దేవుడుగా మారాడు మల్లన్న.